నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ ఛానల్. ఇప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేసే ఒక ముఖ్యమైన వార్త. ప్రస్తుత కాలంలో డిజిటల్ అరెస్ట్ మోసాల నుంచి తప్పించుకునే అత్యంత పెద్ద ఆయుధం ఏమిటి అంటే జాగ్రత్త మరియు ఒక సమర్థమైన ఆలోచన. మహారాష్ట్రలోని పూణేలో 81 సంవత్సరాల వృద్ధుడు తన తెలివితేటలతో తన కుమారుడి సుమారు 12 లక్షల మోసం నుంచి రక్షించాడు. పోలీసుల సమాచారం ప్రకారం 35 సంవత్సరాల కెమికల్ ఇంజనీర్కు ఒక తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను ముంబై పోలీస్ అధికారిగా అని చెప్పి డ్రగ్స్కు సంబంధించిన పార్సల్ పేరుతో అరెస్టు చేస్తామని బెదిరించాడు. సైబర్ మోసగాళ్ళు ఆ ఇంజనీర్ మరియు అతడి భార్య ఒక ప్రైవేట్ మెసేజింగ్ యాప్తో డౌన్లోడ్ చేయమని చెప్పి వారిని నిరంతరం వీడియో కాల్లో ఉంచారు. ఇద్దరు దాదాపు 27 గంటలు ఆ వీడియో కాల్లోనే ఉండిపోయారు. ఆ సమయంలో మోసగాళ్ళు వారిని బెదిరిస్తూ సుమారు 12 లక్షలు వసూలు చేయడానికి ప్రయత్నించారు. డిజిటల్ అరెస్ట్ వల్ల తన కుమారుడు చాలా టెన్షన్లో ఉన్నాడని గమనించిన తండ్రి అనుమానం వచ్చింది. అతడు పదే పదే అడగడంతో చివరికి కుమారుడు నిజం చెప్పాడు. పోలీసుల ప్రకారం ఆ ఇంజనీర్ తండ్రి ఇటీవల సీనియర్ సిటిజన్ల కోసం నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నాడు. భారత ప్రభుత్వం ఇలాంటి అవగాహన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో డిజిటల్ అరెస్ట్ గురించి వారికి వివరంగా తెలియజేశారు. అందుకే ఆయన వెంటనే ఇది మోసం అని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఇంజనీర్ ఇంటికి చేరుకున్న వెంటనే సైబర్ మోసగాళ్ళు వీడియో కాల్ని కట్ చేసి పారిపోయారు. ఈ విధంగా ఇంజనీర్కు సుమారు 12 లక్షల నష్టం తప్పింది. ఈ ఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మీరు అప్రమత్తంగా ఉంటే డిజిటల్ అరెస్ట్ మోసాల నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. ఇప్పుడు మరో ముఖ్యమైన వార్త. మహారాష్ట్రలోని ఒక కుటుంబం అవగాహన వల్ల డబ్బు కోల్పోకుండా బయటపడింది. కానీ ఢిల్లీలో ఒక వ్యక్తి డిజిటల్ అరెస్ట్ మోసంలో కోట్ల రూపాయలు కోల్పోయిన కేసులో ఒక చారిత్రాత్మక నిర్ణయం వెలువడింది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI మొదటిసారి డిజిటల్ అరెస్ట్ కేసులో బ్యాంకులను కూడా బాధ్యులుగా గుర్తించి సుమారు ₹1 కోటి తిరిగి చెల్లించాలని కూడా ఆదేశం ఇచ్చింది. గత సంవత్సరం ఢిల్లీలో ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్యన 78 సంవత్సరాల రిటైర్డ్ బ్యాంక్ అధికారి నరేష్ మల్హోత్రా డిజిటల్ అరెస్ట్ మోసానికి గురయ్యారు. ఈ సమయంలో మోసగాళ్ళు ఆయన నుంచి సుమారు 22,92 లక్షలు దోచుకున్నారు. అంటే దాదాపు 23 కోట్లు. తర్వాత ఆయన ఈ విషయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి RBI కూడా ఫిర్యాదు చేశారు. RBI విచారణ ప్రకారం తెలిసింది ఏమిటి అంటే ఈ మోసంలో ఉపయోగించిన 5 బ్యాంకుల ఖాతాల్లో చాలా వరకు సరైన KYC జరగలేదు. కొన్ని ఖాతాలు ఫేక్గా ఉన్నాయని తేలింది. ఇది బ్యాంకుల తప్పిదమే. దీంతో RBI ఆ బ్యాంకులను ₹1 కోటి 31 లక్ష బాధితుడికి తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అయితే RBI నరేష్ మల్హోత్రాకు కూడా కొంతవరకు బాధ్యుడిగా గుర్తించింది. ఎందుకు అంటే ఆయనే స్వయంగా బ్యాంకుకు వెళ్ళి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి. అందుకే మొత్తం 23 కోట్లలో కేవలం ₹1 కోటి 31 లక్ష మాత్రమే తిరిగి ఇవ్వాలని ఆదేశించారు. కానీ
నరేష్ మల్హోత్రా తన పూర్తి డబ్బు వడ్డీతో సహా తిరిగి పొందాలని కోరుకుంటున్నారు. దీనికోసం ఆయన దీర్ఘకాలిక న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం ఆర్బీఐ బ్యాంకులను తప్పు పట్టించిన తర్వాత తనకు మొత్తం డబ్బు తిరిగి రావాలి అని. ఈ తీర్పు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సాధారణంగా డిజిటల్ అరెస్ట్ కేసుల్లో బ్యాంకుల బాధ్యత నిర్ధారించడం చాలా కష్టం. చాలా సంవత్సరాల్లో బాధితుడినే తప్పుపట్టి బ్యాంకులు బాధ్యత నుంచి తప్పించుకుంటున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతుంది. మీకు కూడా డిజిటల్ అరెస్ట్ లేదా ఇలాంటి ఆన్లైన్ మోసాలకు గురైతే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బ్యాంకులను కూడా బాధ్యులుగా చూపుతూ మీ డబ్బు తిరిగి పొందేందుకు ప్రయత్నం కూడా చేయాలి. చివరికి కోర్టు మీ కేసు ఆధారంగా నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్య సందేశం ఏమిటి అంటే జాగ్రత్తగా ఉండండి. అపరిచిత కాల్స్, వీడియో కాల్స్, పోలీసు పేరుతో వచ్చే బెదిరింపులు ఇవన్నీ మోసం కావచ్చు. వీటన్నిటికీ అవేర్నెస్ మీ పెద్ద రక్షణ. సో ఇది ఈరోజు విశ్లేషణ. మరొక వీడియోతో మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు భారత్ మాతాకి జై. జై హింద్.